సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 11 డివిజన్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎన్నికల విధిలో 700 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వనమా శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఎన్నికలు ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? రవి, సిరుల భాగాన్ని సింగరేణిగా చెప్పుకునే సంస్థలో ఈ రోజు కేంద్ర కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 39,000 మంది సుమారు ఈ ఓటింగ్ లో పాల్గొంటున్నారు. 84 కేంద్రాలను మొత్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి 13 యూనియన్లు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చేసి 59% ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని వివరాలు చూసినట్టయితే సింగరేణిలో 1998లో మొదటిసారి ఎన్నికలు జరగడం జరిగింది. చివరిసారిగా 2017లో అంటే అక్టోబర్ లో జరగడం జరిగింది. తర్వాత ఇది 7వ దఫా అంటే 6వ దఫా పూర్తి అయింది. 7వ దఫా ఎన్నికలు సింగరేణిలో జరుగుతున్నాయి. రవి, ప్రధానంగా ఈ రోజు ఎన్నికలు ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు శివ? తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పాటు ఐఎన్టీయూసీ, గతం టీఎన్టీయూసీ ప్లస్ ఈ రెండు కూడా పోటాపోటీగా ఉన్నాయి. అటు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్మిక సంఘం కానీ, ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన కార్మిక సంఘం కానీ పోటాపోటీలో ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఇల్లందు, కొత్తగూడెం, మరుగుర్లలో ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టారు 2 రోజుల క్రితము. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావాలి అంటే మనకు 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తర్వాత 5 గంటల తర్వాత నుండి అర్ధరాత్రి వరకు ఈ ఓటింగ్ అంటే ఓట్ల నమోదు అంటే ఎన్ని ఓట్లు పోలని లెక్కించే అవకాశాలు ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ శివ.